DD01N9490 నంబర్ గల బస్సు కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి 11 గంటలకు హైదరాబాద్ ఆరంఘర్ నుంచి ప్రయాణం ప్రారంభించింది. రాత్రి 2 గంటల 14 నిమిషాలకు ఆలంపూర్ టోల్ గేట్ దాటింది. ఆలంపూర్ టోల్ గేట్ నుంచి 45 నిమిషాల్లో ప్రమాదం జరిగిన చిన్నటేకూరు వద్దకు చేరుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆలంపూర్ టోల్ ప్లాజా నుంచి పాషా అందిస్తారు. నంబర్ జాతీయ రహదారి కర్నూలు జిల్లా పరిధిలోని చిన్నటేకూరు సమీపంలో వాల్వో బస్సు పూర్తిగా దగ్ధమయ్యి పలువురు మృతి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. మొత్తం 43 మంది ప్రయాణికులతో హైదరాబాద్లో నిన్న 9:30 గంటల ప్రాంతంలో మూసాపేట నుంచి బయలుదేరింది. ఆరాంఘర్కి చేరుకునేసరికి ఈ కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు 11 గంటలైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మనం ప్రస్తుతం ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఈ టోల్ ప్లాజాలో 10వ నెంబర్ లైన్ నుంచి ఈ బస్సు కర్నూలు వైపుకి బయలుదేరినట్టుగా చెప్తుంది. మన విజువల్స్లో సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. 2 గంటల 14 నిమిషాల 45 సెకండ్ల ప్రాంతంలో ఈ లైన్ నుంచి ఈ బస్సు బెంగళూరు వైపుకి అంటే కర్నూలు వైపుకి వెళ్ళింది. వెళ్ళిన 45-50 నిమిషాల్లోనే ప్రమాదానికి గురైనట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఇక్కడి నుంచి చిన్నటేకూరు వెళ్ళడానికి 40-45 నిమిషాల సమయం పడుతుంది. ఒకవేళ మధ్యలో ఏమన్నా టీ బ్రేక్ కోసం ఆపినా ఒక 10-15 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది. అంటే 2 గంటల 14 నిమిషాలంటే ప్రమాదము ఎగ్జాక్ట్లీ 3 గంటల 14 నిమిషాల నుంచి 3 గంటల 30 నిమిషాల మధ్య ప్రాంతంలో జరిగి ఉండవచ్చు అని చెప్పేసి పోలీస్ అధికారులు భావిస్తున్నారు. అయితే మొత్తం 43 మంది డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవర్తో, క్లీనర్తో కలిపి మొత్తం 38 మంది పెద్దలు, 2 చిన్నారులతో ఈ బస్సు హైదరాబాద్ నుంచి నిన్న అంటే 9:30 ప్రాంతంలో మూసాపేట ప్రాంతం నుంచి బయలుదేరి ఆరాంఘర్కి 11 గంటల సమయానికి చేరుకుంది. ఆరాంఘర్ నుంచి 11 గంటల నుంచి అంటే దాదాపు 3 గంటల 14 నిమిషాలు ప్రయాణించిన తర్వాత ఆలంపూర్ టోల్ ప్లాజా వస్తుంది. అయితే ఈ ఆలంపూర్ టోల్ ప్లాజా వద్ద 2 గంటల 14 నిమిషాల 40 సెకండ్లకి ఇది లైన్ 10 నుంచి వెహికల్ బెంగళూరు వైపుకి వెళ్ళినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక్కడి నుంచి దాదాపు 40-45 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత చిన్నటేకూరు సమీపంలో ఒక బైక్కి ఢీకొని అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బస్ అంతా దగ్ధమైనటువంటి పరిస్థితి. ఇందులో 12 మంది ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మిగిలిన వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మాత్రం ఇప్పటివరకు రాలేదు. వీరంతా చనిపోయే ఉంటారని చెప్పేసి భావిస్తున్నారు. ఇందులో డ్రైవరు, అసిస్టెంట్ డ్రైవరు, క్లీనరు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఈ 3 పోలీసుల అదుపులో ఉంటే ప్రయాణికుల్లో 40 మందిలో 12 మంది చికిత్స పొందుతున్నారు కాబట్టి 28 మంది చనిపోయి ఉంటారని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, దీనికి సంబంధించినటువంటి ఈ వెహికల్ ఆలంపూర్ టోల్ ప్లాజా నుంచి బయలుదేరినటువంటి వివరాలు